ఇంత సంతృప్తిగా భోజనం పెట్టినందుకు అన్నదాత సుఖీ భవాని దీవించాలయ్యా. అన్నదాతవు నిన్ను దీవిస్తాను సరే, మరి ఈయన పూర్ణ నేను దీవించాలంట. శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తని దీవించండి. వయసు వచ్చిన పిల్ల. దీవించండి బాబు. మంచి సంబంధం దొరికితే శ్రావణ మాసంలో పెళ్లి చేయాలని కూడా అనుకుంటున్నాను. నాకు తెలిసిన చోట ఒక సంబంధం ఉందయ్యా. అయితే అది మంచిదో కాదో నువ్వు నిర్ణయించుకోవాలి. సర్లేండి, మీకు తెలిసిన సంబంధం అయితే ఆ కుర్రాడు ఏ సంగీత మాస్టర్ అయి ఉంటాడు. అలాంటి అబ్బాయినైతే అమ్మాయి చేసుకోనంటున్నారు. ఎందుకు చేసుకోదు బాబు? పైగా అమ్మాయికి సంగీతం అంటే ప్రాణం కూడాను. అయితే ఇంకే ముహూర్తం పెట్టించేస్తాను. అలాగే బాబు. భలే వాడివి రంగయ్య. ఆయన చెప్పడం నువ్వు అండం ఇదే ఆషామాషి వ్యవహారం అనుకుంటున్నావా? పెళ్ళి ఏమండి, ఇంతకీ ఆ కుర్రాడెవరు, ఏం చేస్తుంటాడు? ఏ అమ్మాయి తరఫు నువ్వు ఒకళ్ళ తప్పుకున్నావా? ఆ పిల్లాడు పుట్టుపూర్వ ఉత్తరాలేంటి, తల్లిదండ్రులు ఎవరు? ఆ పిల్లాడికి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు. ఒక పెద్ద మనిషి చేరదీసి పెంచాడు. పోనీ ఆ పెంచుకున్న పెద్ద మనిషికైనా ఆస్తిపాస్తులున్నాయా? ఆ పెంచుకున్న ఆయనకి ఒకప్పుడు ఆస్తిపాస్తులు ఉండేవట. కాలంతో పాటు అన్నీ కరిగిపోయాయి. కానీ వాటిని గురించి ఆయనేం పట్టించుకునే మనిషి కాదు. అంతటి పెద్ద మనిషి ఎవరు బాబు? వాసిరెడ్డి వెంకటపతి నాయుడు గారని. నేనే. అంటే ఇందాక నుంచి మీరు మాట్లాడుతున్న సంబంధం మన నారాయణ కోసమా? అవును. అది నారాయణ ఎక్కడ వాడు ఏమిటి అని రంగయ్యకి అభ్యంతరం లేకపోతే. ఎంత మాట బాబు! తుమ్మి పువ్వు ఎక్కడ పుట్టినా శివలింగాన్ని తాకిన తర్వాత దాన్ని కళ్ళకద్దుకుంటాం గాని నేల రాయం. అలాగే వాళ్ళు ఎక్కడ పుట్టినా మీ దగ్గర పెరిగిన తర్వాత ఇంక వాళ్ళ గురించి ఆలోచన ఉంది బాబు. నీ ఉద్దేశం ఏంటి? నీకేమైనా అభ్యంతరమా? కాశీ అన్నపూర్ణనే నా కోడలుగా చేస్తానంటే నే కాదంటానా? రంగయ్య బాబు, నీ మనవరాల్ని నా ఇంటి కోడలుగా చేస్తానని నాకు మాట ఇవ్వయ్యా. మహాప్రసాదం బాబు. రండి కోతడు పని. నమస్కారం అండి. ఏమిటో ఈ అపూర్వ సందర్శనం. ఊరకరారు మహానుభావులు. ఏముంది, మీతో శుభకార్య విషయమే మాట్లాడాలని వచ్చాను. ఎలా మొదలు పెట్టాలో ఏమిటో. మీ రాజకీయపు తిరుగులని మాని విషయం ఏమిటో చెప్పండి. సరే, మీ రెండో అబ్బాయి శంకరానికి మా అమ్మాయి గిరిజనిచ్చి వివాహం చెయ్యాలని. నీకెందుకు తాతయ్య ఈ పనులన్నీ? నువ్వు వెళ్ళాలా, కూర్చో, నేను సత్తాగా. రేపు మన ఊరెళ్ళాక కూర్చోవడం తప్ప మరి ఇంకేం పని ఉంటుందమ్మా? మన వాళ్ళు బస్తీ వచ్చి ప్రయోజకులై ఇంత మంచి ఇంట్లో ఉండే యోగ్యత సంపాదించారని గర్వపడకు. ఈ ఇల్లు ఆవిడగాట ఆపద్ధర్మంగా మన వాళ్ళకి ఇచ్చిందట. అవును, మీ శ్రీమతికి నేను ఏర్పాటు చేసిన ఇల్లు బాగా నచ్చిందా? అంత పెద్ద ఇల్లు ఎందుకు నచ్చదు, కానీ భరాయించద్దు. డోంట్ బి సిల్లీ. ఆ ఇల్లు నీకు అద్దెకేమి ఇవ్వలేదు. ఈ కాంట్రాక్ట్ మీద ఎన్నేళ్లు సంతకం పెడితే అన్నేళ్లు ఫ్రీగా ఉండొచ్చు. ఏమిటి? అయితే జీవితాంతం కాంట్రాక్ట్ తీసుకోండి. ఆ ఇంటి కోసమని కాదు, మీ సహకారంతో నా సంగీతానికి ఒక కొత్త వెలుగిచ్చినందుకు, మీ సాహచర్యంతో నా జీవితానికి నూతన ఉత్సాహం ఇస్తున్నందుకు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సవేరా వైన్స్ వారి ప్రథమ వార్షికోత్సవం చాలా చక్కగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో పాల్గొన్న శ్రీ నారాయణమూర్తి గారికి, వారి సోదరులకు నా కృతజ్ఞతలు. అభిమాన సూచకంగా సవేరా వైన్స్ వారు అందజేస్తున్న బహుమతిని సవేరా క్వీన్ మిస్ దివ్య అందజేస్తారు. సవేరా బీర్. మురళి, మన కచేరీకి ఎంత ఇచ్చారా? 1500 ఇచ్చారు. ఏం లేదు, ఓ 20 రూపాయలు తగ్గుతుంది. నువ్వేమన్నా తీసావేమోనని. నేను తీయడం ఏమిట్రా? ఇంత డబ్బు లెక్క పెట్టే అలవాటు లేక నువ్వే తప్పు లెక్క పెడుతున్నావు ఏమిటో. ఆహా, నీకు మహా అలవాటు ఉన్నట్టు. ఏం జరిగింది? ఏం జరిగింది ఏమిటి? 1500లో 20 రూపాయలు తగ్గింది. అయితే నేను వెళ్ళి అడిగిరానా? వెళ్ళరా. ఏం అక్కర్లేదు, వెళ్ళి డబ్బు తిరిగి ఇచ్చేసిరా. ఈ పాపిష్ట డబ్బు ముట్టుకుంటేనే పాప. పాపిష్ట డబ్బా? భలేవాడివే. గొంతంటిపోయేలా కష్టపడి పాడాం, తీసుకున్నాం. ఎలాంటి చోట పాడాం? ఎవరైనా మన సంగీతాన్ని విన్నారా? పరమ పవిత్రమైన సంగీతాన్ని ఎంత అపవిత్రమైన స్థలంలో పాడాం. ఇంతకంటే ఏ గుళ్ళోనో పాడి 10 రూపాయలు తీసుకున్నా తృప్తిగా ఉండేది. దేవుడు గుడిలో పాడిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం పెట్టిన నోట్లే ఇస్తారు గాని
దేవుడేం సంతకం పెట్టి ఇవ్వడం. ఇలాంటి చాదస్తాలు పెట్టుకుంటే మనం డబ్బు సంపాదించినట్టే. అంటే ఇలాంటి వెధవ సంపాదన కోసమేనా మనం ఇక్కడికి వచ్చింది? పోనీ మంచి సంపాదన సంపాదించాలన్నా ముతక బట్టలు వేసుకుని తిరగలేము కదా, కాస్త మంచి బట్టలు కావాలా? అంటే డబ్బు కావాలి కదా. రేపు ప్రోగ్రామ్ మాట్లాడడానికి 10 మంది వస్తే పాకలో కూర్చోబెట్టి మాట్లాడలేము కదా, దానికి ఓ మంచి ఇల్లు వాకిలు ఉండాలా? అంటే డబ్బు కావాలి కదా. ఇప్పుడు మనం కచేరీలకు వాటికి వెళ్ళాలనుకో కాలినడకన వెళ్ళలేము కదా, కారు కాకపోయినా కనీసం మోటార్ సైకిల్ అన్నా ఉండాలా? అంటే డబ్బు కావాలి కదా. కనుక డబ్బు లేదే ఏమీ సాగదురా. సరే, మనం బట్టల కోసం కార్ల కోసమే ఇక్కడికి వచ్చామనుకుంటే మీ ఇష్టం. మీ వాటా డబ్బు మీరు ఉంచుకోండి, నా వాటా డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తాను. అన్నయ్య కాస్త ఆగరా, బాగా ఆలోచించుకోరా. మీ అంత బాగా పాడలేదు కదూ? లేదండి, నాకన్నా బానే పాడారు. ఈ పాట నా మనసు తెలుసుకుని పాడారా? అబ్బే, అసలు మీరెవరో కూడా నాకు బాగా తెలీదే. అదేమిటో, కొందరితో సంవత్సరాల తరబడి పరిచయం ఉన్నా దూరంగానే ఉండాలనిపిస్తుంది, కొందరితో మొదటి పరిచయంతోనే దగ్గర అవ్వాలనిపిస్తుంది. ఇక మీరు దూరంగా ఉండాలనుకున్నా దూరం కాలేరు. మీ సంగీతంలో అంత మహత్యం ఉంది. చాలా థ్యాంక్స్ అండి. ఊరికే మెచ్చుకోవడమే కాదు, మాకు 4-5 కచేరీలు ఇప్పిస్తే. ఇలా మగవాడు దీనంగా మాట్లాడితే నాకు అసహ్యం. ఐ హేట్ ఇట్. ఈ పాయింట్ మీదే నేను నా హస్బెండ్ విడాకుల దాకా వెళ్ళిపోయాం. అవన్నీ వదిలేయండి. మీ మొదటి కచేరీ ఇలాంటి చోటు జరిగినందుకు మీకేమైనా బాధగా ఉందా? అబ్బే, చోటుదే ఉందండి. అది మనసు మీద ఆధారపడి ఉంటుంది. పోనీ తక్కువ పారితోషికం ఇచ్చారని ఏమైనా అనిపిస్తోందా? అబ్బే, అదేం లేదండి, చాలా సంతృప్తిగా ఉంది. ఇక చూడండి మీ రోజులు ఎలా మారిపోతాయో. ఎన్ని కచేరీలు, ఎంత పేరు. స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. నేనేమన్నా తప్పన్నానా? నమస్కారం అండి. నమస్కారం. మీరు మూర్తి గారి? అవునండి. ఆయన లేచారండి? వచ్చేస్తారు, కూర్చోండి. పర్వాలేదు. మీకు ఇల్లు అది బాగా సదుపాయంగా ఉందండి? అయ్యో, ఇంత పెద్ద ఇల్లు మాకెలా సర్దుకోవాలో కూడా తెలియటం లేదు. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. హలో, గుడ్ మార్నింగ్ అండి. హాయ్, గుడ్ మార్నింగ్. రండి, జాగింగ్ వెళ్దాం. 1 minute. ఏమిటి రోజు ఇంత లేట్ అయితే? ఆలస్యంగా లేచారా? తీసుకో, ఇది షాంపెన్. ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు తీసుకున్న లైట్ డ్రింక్. నీ పాతివ్రత్యం ఏం చెడిపోదులే. ఎలా ఉంది? స్వర్గానికి ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నావు? మన ఇద్దరికి ఉన్నంత దూరంలో. అసలు ఉండవలసిన దూరంలో ఉంటే ఈ పాటికి నిన్ను టాప్ మ్యూజిషియన్ చేసి ఉండేదాన్ని. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఈ దీపం ఉండగా నీళ్లు చక్కబెట్టుకో. ఏమిటి ఇక్కడ కూర్చున్నావు? ఎల్లుండి 10వ తారీఖు. ఇవాళ 8 అయితే ఎల్లుండి 10వ తారీఖు. అదో పెద్ద వింత. 10వ తేదీ కచేరీకి వస్తానని మాటిచ్చిన మీకు
ఎల్లుండే 10వ తారీఖు అని చెప్పినా కచేరీ మాట గుర్తుకు రాలేదంటే ఇంత కదా? చూడు, నేను భోంచేసి వచ్చాను, నాకు వడ్డించొద్దు. అవును, 2వ తారీఖు లాండ్రీకి బట్టలేసాను, ఇంకా రాలేదు? లేదు. అనవసరమైన విషయాలన్నీ గుర్తుండే మనిషికి అవసరమైన విషయాలు గుర్తులేదంటే ఏమనుకోవాలి? నీ పిచ్చి గాని అప్పుడే సగం నిద్ర పట్టిన ఆయనకి పిడుగులు పడితే మాత్రం వినిపిస్తుందా? ఎల్లుండి విశాఖపట్నంలో కచేరీ, వాళ్ళిద్దరూ వచ్చేటట్లేరు, అందుకని నేనే వెళ్తున్నాను. రేపు చీకటితో కాస్త బట్టలు సర్దిపెట్టు.